ప్రపంచాన్ని ప్రభావితం చేసే కట్టడాలతో ఎన్నెన్నో మనిషి సృజనకు తార్కాణంగా నిలిచాయి. శతాబ్దాలు దాటినా జనం ప్రేమను గెలిచాయి. ఒక్కొక్క కట్టడం వెనక ఒక్కో చరిత్ర ఉంది. ఒక్కొక్క నిర్మాణం వెనక ఒక్కో అద్భుత కథ. ఇలా చూస్తూ పోతూ ఉంటే ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 7 కట్టడాలు అగ్రగామిగా నిలిచాయి. వాటిని వరుసగా చూసి మనము ఆనందిద్దాం. అంతులేని సృజనాత్మకత మనిషి సొంతం. ఆ ఊహాశక్తికి ఆర్కిటెక్చర్ కూడా తోడైతే అద్భుతాలు కళ్ల ముందు నిలుస్తాయి. విస్మయాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. రూపురేఖల ఆధారంగా ప్రపంచంలో 7 నిర్మాణాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. వాటిలో ప్రతి ఒక్కటి ఒక మాస్టర్ పీస్. వీటిలో అన్నిటికన్నా అద్భుత సౌందర్య శిఖరం, మన ప్రేమకు చిహ్నం తాజ్మహల్. క్లిష్టమైన డిజైన్ దీని సొంతం. షాజహాన్ చక్రవర్తి తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం దీనిని నిర్మించాడు. ఈ తెల్లని పాలరాతి సమాధి ఇస్లామిక్, పర్షియన్, ఒట్టోమన్, భారతీయ నిర్మాణ శైలుల సమ్మిళితం. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ప్రపంచంలోని 7 కొత్త వింతల్లో ఇది ఒకటి. ఆ తర్వాతి నిర్మాణం సగ్రాడా ఫామిలియా, బార్సిలోనా, స్పెయిన్. 1982 నుంచి నిర్మాణంలో ఉన్న బాసిలికా ప్రత్యేకమైన మరియు విస్తృతమైన డిజైన్తో పాపులర్ అయింది. గోతిక్ ఆర్ట్ నోయూవే రీతుల ఫలితంగా అద్భుత నిర్మాణం ఏర్పడింది. క్లిష్టమైన ముఖ భాగాలు, ఎత్తైన టవర్లు, సహజ కాంతితో మెరిసే ఇంటీరియర్తో కూడిన సాగ్రాడా ఫామిలియాను సందర్శకులే కాదు, ఆర్కిటెక్చర్ ప్రేమికులు, విద్యార్థులు కూడా తప్పక సందర్శించాలి. అటుపై మరో అపూర్వ నిర్మాణం ఒపేరా హౌస్, సిడ్నీ, ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా ఐకానిక్ సింబల్గా నిలుస్తున్న కట్టడం ఇది. సెయిల్ లాంటి డిజైన్తో వాటర్ ఫ్రంట్ లొకేషన్లో నిర్మించిన ఈ ఆధునిక భవనం మనిషి సృజనాత్మక చాతుర్యాన్ని ప్రతిబింబిస్తుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తింపు పొందింది. ప్రపంచంలో ఎక్కువసార్లు ఫోటోలు తీసిన భవనాల్లో ఇది కూడా ఒకటి. అనంతరం చూడాల్సిన అపురూపం ఫ్రాన్స్ దేశపు రాజధాని వెర్సిల్లెస్. ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్కు, రాజరికానికి, ఐశ్వర్యానికి అద్భుతమైన ఉదాహరణ ఇది. వాస్తవానికి వేట కోసం ఉపయోగించే విడిది నివాసం కోసం దీనిని నిర్మించారు. లూయిస్ 14 దీనిని ప్యాలెస్గా మార్చి మరిన్ని సొగసులు అద్దాడు. హాల్ ఆఫ్ మిర్రర్స్, షాండిలియర్లు, కుడ్య చిత్రాలు, ప్రకృతి దృశ్యాలతో అలంకరించిన గార్డెన్లు, గదులు దీనిలో ఉన్నాయి. ఇక ఇప్పుడు చూడాల్సిన అద్భుతం బుర్జ్ ఖలీఫా, దుబాయ్, యుఏఈ. ఆకాశాన్ని ముద్దాడుతున్నట్లు కనిపించే బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవనం. ఆధునిక ఇంజనీరింగ్, నిర్మాణ నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనం. 828 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ఆకాశ హర్మ్యం నుంచి దుబాయ్ అందాలను చూడొచ్చు. ఆ తర్వాత అన్నిటికన్నా ధీటుగా నిలిచే నిర్మాణం సెయింట్ బాసిల్ క్యాథడ్రల్, మాస్కో, రష్యా. రెడ్ స్క్వేర్లో ఉన్న సెయింట్ బాసిల్ క్యాథడ్రల్ రష్యాలోని అత్యంత ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటి. 16వ శతాబ్దంలో నిర్మించిన ఇది చూడడానికి అందంగానే కాదు, విచిత్రంగా కూడా కనిపిస్తుంది. రంగురంగుల డిజైన్లతో ఉల్లిపాయ రూపాన్ని పోలిన గోపురాలు దీని ప్రత్యేకత. రష్యన్ సంస్కృతి, నిర్మాణ శైలికి ఇదొక చిహ్నం. ఇలా ఈ 7 నిర్మాణాలు ప్రపంచ ప్రసిద్ధాలుగా నేటికీ నిలిచాయి. అటుపై మరో గొప్ప నిర్మాణం నీలి మసీదు, ఇస్తాంబుల్, తుర్కియే. బ్లూ మస్క్గా ప్రసిద్ధి చెందిన సుల్తాన్ అహ్మద్ మసీద్ ఒట్టోమెల్ శిల్పశైలికి అద్భుతమైన ఉదాహరణ. 17వ శతాబ్దపు ప్రారంభంలో దీనిని నిర్మించారు. విశాలమైన ప్రాంగణం, భారీ గోపురం, 6 మినార్లు, వివిధ రకాల నీలం రంగుల్లో ఇది అబ్బురపరుస్తుంది. నీలి రంగులో కనిపించే 20,000 సిరామిక్ టైల్స్ ను చేతితోనూ తయారు చేయడం విశేషం. అద్భుతమైన ఇంటీరియర్ దీని సొంతం.